ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ఓటర్లు త్వరితగతిన సమాచారం పొందేందుకు వీలుగా గణన పత్రాలను ఆన్లైన్లో సమర్పించే విధానం గురించి, అలాగే బుక్ ఏ కాల్ సదుపాయం గురించి అధికారిక పోర్టల్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని భారత ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ 3వ దశ సన్నద్ధతను సమీక్షించేందుకు నిన్న బీఆర్కేఆర్ భవన్లో ఒక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి భారత ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ అధికారులు అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ నేతృత్వం వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, ఎస్ఐఆర్ కోసం నియమించిన సిబ్బంది, సహాయ కేంద్రాల ఏర్పాటు తదితర వివరాలను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 68.30% మ్యాపింగ్ పనులు పూర్తయ్యాయని ఆయన తెలియజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నియామకాలు 1960 వంటి అంశాలను కవర్ చేస్తూ ఈసీఐ అధికారులు ఒక సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న కీలక దశలైన గణన దశ, ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ, అభ్యంతరాలు, క్లెయిమ్ల దాఖలు, పరిష్కారం, నోటీసుల జారీ, పరిష్కారం, చివరగా ఓటర్ల జాబితా తుది ప్రచురణ వంటి అంశాలను వారు కులంక్షంగా వివరించారు. గణన పత్రాలను పూరించేటప్పుడు, సేకరించేటప్పుడు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిన ఆవశ్యకతను ఈసీఐ అధికారులు నొక్కి చెప్పారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా లభించే సదుపాయాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని వారు అధికారులను ఆదేశించారు. అదనంగా జిల్లా ఎన్నికల అధికారులు క్రమం తప్పకుండా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని, అలాగే ఈ ప్రక్రియలో బూతుస్థాయి ఏజెంట్లను క్రియాశీలకంగా భాగస్వామ్యం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దు జిల్లాలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన దూకుడు వైఖరి, గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి విధానం, పటిష్టమైనటువంటి నిర్బంధ కేంద్రాల ఆకస్మిక ఏర్పాటు, వివాదాస్పదమైన ఓటర్ల జాబితా, ప్రత్యేక విస్తృత సవరణ వంటివి మైనార్టీ వర్గాలను తమ సొంత గడ్డపైనే విదేశీయులుగా ముద్రపడతామనే భయానికి గురిచేశాయి. దేశ బహిష్కరణకు ముందు పత్రాలు లేని వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు రాష్ట్రంలో నిర్బంధ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు మల్దాలో ఆందోళనకు గురైన ఓ కుటుంబ పెద్ద మాట్లాడుతూ, నా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులను నేను దగ్గరలోనే ఉంచుకుంటాను. నేను మార్కెట్కు వెళ్ళినప్పుడు కూడా నా ఓటర్ ఐడి, ఆధార్ కార్డును నాతో పాటు తీసుకెళ్తాను. గత 2 నెలలుగా ఇది నాకు అలవాటుగా మారింది. నాలో ఒక భయం ఉందన్న విషయాన్ని నేను కాదనలేను. దానికి కారణం నా మత గుర్తింపు అని మల్దాలోని మోతబారికి చెందిన తైమూర్ ఖాన్ అన్నారు. కాగా 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రస్తుత భయానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సవరణ వల్ల పశ్చిమ బెంగాల్లో సుమారు 91 లక్షల పేర్లు తొలగించారు. ఇది రాష్ట్ర ఓటర్లలో దాదాపు 10.9% సమానం. దీనివల్ల ముస్లింలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఎస్ఐఆర్ వల్ల నేను ఈసారి ఓటు వేయలేకపోయాను. మా కుటుంబంలోని 3 పేర్లు జాబితాలో లేవు. ఇప్పుడు మా కేసు వాదించడానికి న్యాయవాది ఎప్పుడు వస్తారో నాకు తెలియడం లేదు అని లాల్ గోలాకు చెందిన గుల్షక్ షేక్ అన్నారు. పోలీసులు చాలా మందిని బంగ్లాదేశీయులుగా ముద్ర వేసి అరెస్టు చేస్తున్నారు. మా గత 7 తరాలు ఈ నేలపైనే పెరిగాయి, కానీ ఇంతకుముందు ఎప్పుడూ ఇంతటి ప్రమాదం లేదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న విస్తారమైన నది తీర కోతకు గురయ్యే ప్రాంతాలు గల జిల్లా అయిన ముర్షిదాబాద్లో 4.55 లక్షలకు పైగా ఓటర్లు జాబితాలో ఉండడానికి అర్హులు కాదని తేలి పరిశీలనలో ఉంచారు. అదే సమయంలో మల్దాలో న్యాయ సమీక్ష తర్వాత 2.93 లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోయారు. ఇప్పటికే ఓటర్ల జాబితా నుండి తొలగింపునకు గురయ్యి ట్రిబ్యునల్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న వారిలో తమను విదేశీయులుగా చూస్తారనే భయాలు మరింతగా పెంచాయి. ఈ మేరకు మల్దాలోని కలియాచక్లో ఉపాధ్యాయుడు అలీ హుస్సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికైనా ఏ కారణం చేతనైనా పోలీసులతో వివాదం ఏర్పడితే వారిని బంగ్లాదేశీయులుగా ముద్ర వేసి దేశం నుండి బహిష్కరించే అధికారం పూర్తిగా వారి చేతుల్లోనే ఉందని వారు భయపడుతున్నారు. చట్టం లేదా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి భయపడడం సహజమని ఆయన వాపోయారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ ప్రచారాన్ని సమర్థించారు. హకీంపూర్ సమీపంలో బంగ్లాదేశీయులు ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన త్వరగా పారిపోండి, లేకపోతే ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది అని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్య కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మే 2025లో జారీ చేసిన దేశ బహిష్కరణ మార్గదర్శకాల నుండి ఉద్భవించిన ఒక విస్తృత విధాన చట్టానికి ముడిపడి ఉంది. ఈ మార్గదర్శకాల ప్రకారం జిల్లా స్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్సులు బయోమెట్రిక్ ట్రాకింగ్, పత్రాల ధృవీకరణ సక్రమంగా పొందలేదని తేలిన గుర్తింపు పత్రాల రద్దు, కేంద్ర ప్రభుత్వానికి నెలవారీ నివేదికలు సమర్పించడం, అనుమానిత విదేశీయులను సాధారణ జైళ్లలో ఉంచడానికి బదులుగా ప్రత్యేక నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటివి అవసరం. మల్దా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుపమం సింగ్ మాట్లాడుతూ, చొరబాటుదారులను పట్టుకొని ఇక్కడ ఉంచుతున్నాము. వారి భోజన వసతి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని తర్వాత రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఈ విషయాన్ని బీఎస్ఎఫ్తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటుంది. మేము ఒక నోడల్ ఏజెన్సీగా మా పనిని మాత్రమే చేస్తున్నాం. గుర్తింపు ప్రక్రియను పోలీసులు వెల్లడించినప్పటికీ బీజేపీ, టీఎంసీ కార్యకర్తల నుండి నిఘా అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నారని వర్గాలు చెప్తున్నాయి. ముర్షిదాబాద్కు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు సకరన్ సర్కార్ ది వైర్తో మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్బంధ శిబిరాలను నిర్మించింది, అక్కడ ఉంచాల్సిన వారు రావడం ప్రారంభించారు. ఈ భవనాలు చాలా త్వరగా నిండిపోతాయని మేము భావిస్తున్నాము. చొరబాటుదారులను ఎలా ఏరివేయాలో అమిత్ షాకు తెలుసు.
ఆ పని ప్రారంభమైంది అని అన్నారు. లాల్గొలాలో బహదూర్పూర్ పంచాయతీ సమీపంలో పద్మభవన్ ఒక పహారా కాసే నిర్బంధ కేంద్రంగా మారింది. కుష్టియాకు చెందిన వారని భావిస్తున్న 15 మంది అనుమానిత చొరబాటుదారులను బర్షతిగోలా, బిదాపూర్, సూతి నుండి అదుపులోకి తీసుకున్నారు. వారు పని కోసం ఏజెంట్ల ద్వారా ప్రవేశించారని పోలీసులు చెబుతున్నారు. హలీ మార్గం ద్వారా ప్రవేశించి గజల్లో భిక్షాటన చేస్తున్నారనే ఆరోపణలపై 3 మహిళలు, 6 మైనర్లతో సహా 9 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. టీఎంసీ నాయకుడు న్యాయవాది కృష్ణేందు నారాయణ చౌదరి మాట్లాడుతూ ఈ శిబిరాల గురించి భయాందోళనలు వ్యాపించిన మాట నిజమే. వారు భారతదేశానికి ఎందుకు వచ్చారనే దానిపై క్షుణ్ణంగా విచారణ జరపాలి. ఎవరైనా భిక్షాటన కోసం వస్తే ఓకే, జీవనోపాధి కోసం వస్తే లేదా మరేదైనా దురుద్దేశంతో వస్తే అది పూర్తిగా వేరే విషయం అని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని కొత్త నిర్బంధ కేంద్రాలు అస్సాంలోని ట్రాన్సిట్ క్యాంప్ వ్యవస్థతో పోలికలను రేకెత్తిస్తున్నాయి. అక్కడ విదేశీయుల ట్రిబ్యునల్స్, కోర్టు ఉత్తర్వులు, ఎన్ఆర్సీ ప్రక్రియ ద్వారా రూపొందించిన ఒక చట్టం కింద అనుమానిత విదేశీయులను నిర్బంధించారు. అస్సాంలోని పాత నిర్బంధ విధానానికి భిన్నంగా పశ్చిమ బెంగాల్ నమూనా జిల్లా స్థాయి పరిపాలన, ధృవీకరణ, పోలీస్ సరిహద్దు దళాల మధ్య ప్రత్యక్ష సమన్వయంపై ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తుంది. ఈ మేరకు హక్కుల కార్యకర్త సుకాంత దాస్ మాట్లాడుతూ ఈ ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్యం ఊపిరాడకుండా చేసి హత్య చేస్తున్నారు. మొదటగా దాని పునాదిని బలహీనపరచడం ద్వారా ఒక వర్గం ప్రజలపై అవమానకరమైనటువంటి గుర్తింపును బలవంతంగా రుద్దుతున్నారు. స్వతంత్ర స్వరాలను అణచివేసే ఒక శక్తి అధికారంలోకి వచ్చింది. పౌరుడికి, శత్రువుకు మధ్య భేదాన్ని ఇకపై చట్టం నిర్ణయించడం లేదు, పూర్తిగా పాలకుల ఇష్టానుసారం నిర్ణయిస్తున్నారు. ఇది ఒక భయంకరమైన పరిస్థితి అని ఆయన వాపోయారు. బీర్భూమ్లోని ఫైకర్కు చెందిన సునాలి ఖాతున్ ఉదాంతం ఈ భయాలను మరింత పెంచింది. శాశ్వత నివాసి అయినప్పటికీ ఆమె కుటుంబాన్ని బంగ్లాదేశీయులుగా ముద్రవేసి ఢిల్లీలో నిర్బంధించారు. వారిని చిత్రహింసలకు గురిచేసి బంగ్లాదేశ్లోకి నెట్టివేశారు. అక్కడ వారు 111 రోజులు అడవులలో, జైలుల్లో గడిపారు. సునాలి తిరిగి వచ్చింది, కానీ ఆమె భర్త పొరుగున ఉన్న స్వీటీ బీబీ, స్వీటీ 2 పిల్లలు ఇంకా అక్కడే ఉన్నారు. మే 22న నా భర్తను, నా 2 కుమారులను, స్వీటీ బీబీని 10 రోజుల్లోగా భారతదేశానికి తిరిగి తీసుకువచ్చి వారి పౌరసత్వాన్ని ధృవీకరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని నేను విన్నాను అని సునాలి ది వైర్తో అన్నారు. అయితే సునాలిని తిరిగి తీసుకురావడానికి చొరవ తీసుకున్న టీఎంసీ ఎంపీ సమీరుల్ ఇస్లాం ఈ విషయంపై మేము ఇకపై సంప్రదింపులు జరపడం లేదు అని పేర్కొన్నారు. ఈలోగా న్యాయవాది సబ్యసాచి చటర్జీ వారు భారత పౌరులని నిరూపించే పత్రరూప సాక్ష్యాలు ఇప్పటికే లభించాయని సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం వారిని వెనక్కి తీసుకురావాలని నొక్కి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం ముందుగా వారిని 10 రోజుల్లోగా వెనక్కి తీసుకొచ్చి ఆ తర్వాత వారి పత్రాలను ధృవీకరించాలి. వారు భారతీయులేనని నిరూపించే సాక్ష్యాలు ఇప్పటికే లభించాయి. అలాంటప్పుడు ఎలాంటి పత్రాలను ధృవీకరించకుండా బెంగాలీ మాట్లాడే భారతీయులను నేరుగా బంగ్లాదేశ్కు వెనక్కి పంపడం చట్టబద్ధమేనా అని చటర్జీ అన్నారు. హోల్డింగ్ సెంటర్లు అనే అధికారిక పదం క్షేత్రస్థాయి వాస్తవాన్ని కప్పిపుచ్చడంలో ఏమాత్రం సహాయపడలేదు. స్థానికంగా ఈ భవనాలను ఇప్పటికే నిర్బంధ శిబిరాలుగా పరిగణిస్తున్నారు. పేద మైనార్టీ వర్గాలకు ఓటర్ల జాబితా నుండి తొలగించిన వారికి తమకు తెలిసిన ఏకైక మాతృభూమిలోనే పరాయి వారిగా మారిపోతారనేటువంటి భయం ఉంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.